ఎక్స్క్యూజ్ మీ, ఇది రామనారాయణ ధర్మసత్రేనా? బయట బోర్డు చూడలేదా? లెక్కపోయింది. ఎక్కడున్నాను? 75 and 9 84. ఏమిటి? ఏం లేదు, ఇక్కడ ప్రొఫెసర్ ప్రసాద్ గారు ఏ గదిలో ఉన్నారో మీరు చెప్పగలరా? ఎందుకు? ఆయనతో కాస్త పనుంది. అర్థమైంది. ఏంటి? లేవండి. ఏంటి లేవమంటే? చూడండి, మీ కాలేజ్ కుర్రాళ్ళంతా ఇంతేనయ్యా. ఏంటి? అదే ఏడాదంతా చదవనే చదవరు. ఎగ్జామ్స్ టైంలో దిక్కులు చూస్తారు, ఆ తర్వాత మార్కులు పెంచమని కాళ్ళ వెళ్ళపడతారు. పెంచాల్సింది మీ కళ్ళజోడికి పవర్ మేడం. మేనేజర్ కుర్చీలో కూర్చున్నది మాత్రం మీరేమనుకుంటున్నారు? చూడండి, అయ్య బాబోయ్, వస్తున్నానక్క. నువ్వు ఇక్కడున్నావా? ఏమిటి సంధ్య, అక్కడ మమ్మీ నీకోసం ఎదురు చూస్తోంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? అక్క, నేను ఇక్కడ సంజయ్ గారు, నేను లోపలికి వెళ్ళి పరోటా చేస్తాను. మీరు నిద్రపోలేదా? ఇంకా మెలకునే ఉన్నారు? ఫోన్ చేయండి. దేంతో మొదలు పెట్టును? కూరలు సెలెక్ట్ చేసుకోవడానికి ఇంత టైం అయితే ఆఫీస్ లో పనులు ఎలా చేస్తున్నారు? దీంతో మొదలెట్టండి. మీకు బాగా ఇష్టమైన హల్వా. ఇది నాకు బాగా ఇష్టం అని మీకెలా తెలుసు? ఎక్స్క్యూజ్ మీ, వేడి వేడి పరోటాలు తినండి. ఈ హల్వా రహస్యం తమరు చెప్పారన్నమాట. అది ఎవరైనా మమ్మల్ని మీకు ఇష్టమైన వాటి గురించి అడిగితే అబద్ధం చెప్పకూడదు కదండి. ఈవేళ వంట అంతా ఈవిడే చేశారండి. మీరా? ఫస్ట్ క్లాస్. తిని చూడండి. మరేమో నాకు నిద్ర వస్తుంది సంజయ్ గారు, నేను వెళ్తాను. కొత్త టోపీ, స్లీపింగ్ టైం. పానకల్లో పుడకలాగా మనం ఎందుకు? గుడ్ నైట్. గుడ్ నైట్. మీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది. ఇవాళ్ళే నేను మొదటిసారిగా ఇంత మంచి హల్వా తిన్నాను. అబద్ధం కాదు, నిజం. మీరు నన్ను పిచ్చాడు అనుకుంటున్నారు కదా. మీ సింగింగ్ కి ఫ్యాన్ని, డాన్సింగ్ కి ఫ్యాన్ని, ఇప్పుడు మీ కుకింగ్ కి ఫ్యాన్ అయ్యాను. ప్రేమ్, సీమ ఆ పార్టీకి నిన్ను పిలిచింది. నన్నెందుకు తీసుకెళ్తున్నా? షటప్. నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ఏ? ఏమంటే ఏం చెప్పను, నేను వెళ్ళను. చెప్పొచ్చుగా. ఎందుకో? ఎందుకంటే ఎందుకట నేను చెప్పను. తెలుసా, నీవు ఈరోజు భలే హ్యాండ్సమ్ గా ఉన్నావు. హ్యాండ్సమ్? నేను భలే హ్యాండ్సమ్ గా ఉంటాను కదా. నీకు తెలుసా అమ్మ నా గురించి ఏం చెప్తుంటుందో? నేను షేవింగ్ చేసుకుని మెయిన్ రోడ్ మీద వెళ్తుంటే చాలా డాషింగ్ గా ఉంటానట. నీకు బోర్ కొట్టలేదు కదా? అమ్మ నా గురించి ఇంకా ఏమేమి చెప్తుందో తెలుసా? నీకు నిజంగా బోర్ కొట్టలేదు కదా? అమ్మ నా గురించి పొగిడింది అంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉందన్నమాట. నువ్వేమంటావు? ఉండే ఉండాలి. హాయ్ ప్రేమ్, లుకింగ్ గ్రేట్. మీరు మీకు సిగ్గేయలేదు ఇటువంటి దారుణాలు చేయడానికి? మీ లేనిపోని సరదాల కోసం ఒక నిర్దోషి ప్రాణం తీయడానికి మీకు ఏ హక్కు లేదు తెలుసా? మిస్ సుమా, ఈ పావురం నాది. దీన్ని నేను కొన్నాను, నేనే ట్రైన్ చేశాను.
దీన్ని మా బావ సరదాగా కాల్చాలి అనుకుంటే అతనికి పూర్తి హక్కు ఉంది. నువ్వెవరు అసలు మధ్యలో మాట్లాడటానికి? ఇవ్వు దాన్ని లైవ్ గివ్ ఇట్ మీ. మరీ శృతి మించుతున్నా. నీ మనసులో అసలు నీ గురించి ఏమనుకుంటున్నా? లిజన్ వన్స్ అండ్ ఫర్ ఆల్ యు బ్లడీ. సీమా, ఏం మాట్లాడేది ఆలోచించి మాట్లాడు. మైండ్ యువర్ లాంగ్వేజ్. రాసుమా, మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. లెట్స్ గో. హాయ్ ప్రేమ్, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ, కూల్ ఇట్ మ్యాన్. స్నేహంలో ఎన్నో ఇలా జరుగుతుంటాయి. కమాన్ సీమా, సుమని క్షమాపణ అడుగు. కమాన్. ఐఎమ్ సారీ సుమా. ఏమైంది? అసలు సీమ తన గురించి ఏమనుకుంటుంది? మాట తీరే సరిగ్గా లేదు. నీకు బాధ అనిపించిందా? మరి ఇంకేమిటి? ఈసారి ఎందుకని మాత్రం నన్ను అడక్కు. ఎందుకో? వెళ్ళి భోజనం తీసురా. బాగా ఆకలిస్తుంది. ఇప్పుడే తెస్తా. తిన్న తర్వాత చెప్పాలి అమ్మగారు నీ గురించి ఇంకా ఏమన్నారో. నాకేం బోర్ కొట్టదు. సుమా, ఈ ప్లేట్ నువ్వు ప్రేమ్ కోసం తీసుకెళ్తున్నావు కదా? అవును. నాకు కూడా ఆకలిగానే ఉంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Love me, hey hey, touch me, hey hey, kiss me, hey hey, don't stop. Love me, hey hey, touch me, hey hey, kiss me, hey hey, don't stop. Love me, hey hey, touch me, hey hey, kiss me, hey hey, don't stop. ఏ ప్రేమ్, ఏమైంది? నేను సుమను ముట్టుకుంటే తప్ప? నీకేది కావాలో నాకు అదే కావాలి. కరెక్ట్. సుమలో విచిత్రమైన ఆకర్షణ ఉంది కదూ? నవీన్, ఇంకొక మాట నోరు జారావంటే ఏమవుతుంది? కొంప ములిగిపోతుందా? మరీ అంత బాధపడిపోతున్నావే? ఇదేమైనా నీ సొంతమా? ప్రైవేట్ ప్రాపర్టీయా? ఏమిటి మరి? స్నేహితురాలట. అంతా విన్నారా? వయసులో ఉన్న ఒక మగాడు ఆడది స్నేహితులు కాగలరా? ఇలా చూడండి, యువ స్నేహాలకి చిహ్నం. స్నేహం అనే ఆటలో ఇది ఒక కొత్త నాటకం. ప్రేమ్, ఒక ఆడది మగాడు ఎప్పుడూ స్నేహితులుగా ఉండలేరు. అది కేవలం ఒక పరద. తప్పించే రాత్రుల్లో కదలాడే గుండె సవ్వడ్లు మండే అగ్గిరవలు దాచుకోవాలా, ఆర్పుకోవాలా? సబాష్ సుమా, అపరిచితులింట్లో పరాయి మగాడుతో ఇంత స్నేహంగా ఉన్నామంటే చాలా తెలివైన దానివే. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు చెప్పండి. కంగ్రాచులేట్ దెమ్.
సీమగారు ఆప్ చేయండి. ఎవరిని ఎవరు ఆపాలి? ఇంతటికి కారణం నువ్వే. ఈ సంబంధాన్ని ఇక పెంచుకోకు. ఇది నీకు ప్రేమ్కి అవమానాలు తప్ప ఇంకేమీ అందించలేదు. గెట్ అవుట్. ప్రేమ్, ఒక ఆడది మగాడు ఎప్పుడు స్నేహితులుగా ఉండలేదు. అపరిచితులింట్లో పరాయి మగాడితో ఎంత స్నేహంగా ఉన్నావంటే చాలా తెలివైన దానివే. శుభాకాంక్షలు. ఈ సంబంధాన్ని ఇక పెంచుకోకు. ఇది నీకు ప్రేమ్కి అవమానాలు తప్ప ఇంకేమీ అందించలేదు. మీ క్యాబ్. నేను మాట నిలబెట్టుకున్నాను మావయ్య. తీసుకోండి మావయ్య. మావయ్య, ఇక నేను మీ అమ్మాయిని అడగచ్చు కదా, కలలు కనొచ్చు కదా, కలుసుకోవచ్చు కదా. షరత్ ఇంకా పూర్తి కాలేదు. ఏం మావయ్య, ఈ డబ్బు నాదే మావయ్య. అమ్మ పంపింది కానీ నేను తీసుకోలేదు. సుమ మీద ఒట్టు మావయ్య, ఈ డబ్బు నాదే మావయ్య. మావయ్య, ఉండు సుమా.
షరతు డబ్బు సంపాదించాలని, కాగితాల మొక్కల్ని కాదు. ఈ డబ్బుకి ఏం విలువ ఉంది? ఇవి తడిసిపోయాయి, పనికి రాకుండా పోయాయి. సరిగ్గా చూడు, వీటిలో కొన్నింటి మీద నెంబర్లు కూడా చెరిగిపోయినాయి. చల్లని ఈ డబ్బుతో నా కూతురు నువ్వెలా పోషించగలవు? కనీసం 2 పూట్ల భోజనానికి కూడా రాదు. నాన్నా, నాకు 2 పూట్ల భోజనం కూడా అక్కర్లేదు. ఇదెక్కడి న్యాయం నాన్నా? నెల రోజులు రాత్రి పగలు కష్టించి ఆకలి కోర్చుకుని దాహాన్ని కోర్చుకుని ఆయన డబ్బు సంపాదించారు. ఆయన చేతుల మీద గాయాలు తెలియడం లేదా? ఆవేదనతో కార్చే కన్నీరు తెలియడం లేదా? కనిపించేదంతా కేవలం తడిసిన నోట్లేదా? సుమా, నాన్న, ఈ డబ్బుకు విలువ లేదంటే ఈ లోకంలో ఏ వస్తువుకి విలువ లేదు నాన్న. ఏ వస్తువుకి విలువ లేదు. విలువ లేదు. చూడు మావయ్య, సుమ మాటలు తప్పుగా తీసుకోకండి. నా ప్రేమే తన సహనాన్ని కోల్పోయేట్టు చేసింది. మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి మావయ్య, మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వండి. మళ్ళీ నేను సంపాదిస్తాను మావయ్య, మళ్ళీ సంపాదిస్తాను. ఈసారి మీకు మాటిస్తున్నాను మావయ్య, మాటిస్తున్నాను. ఇక తడిసిపోనట్లు మావయ్య. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. I love you. ప్రేమ్, నువ్వు గెలిచావు. నువ్వే గెలిచావు. ఇక నిన్ను పరీక్షించే సహనం నాకు లేదు. పరీక్షించలేదు సుమా, మీ ప్రేమని, మీ పసి హృదయాల్ని. ఈ డబ్బుకు విలువ కట్టలేను బాబు. నీ ప్రేమే గెలిచింది. నిన్ను ఎన్నో కష్టాలు పెట్టాను కదూ? ప్రేమ ఏ మనోహరనయ్య, సచ్చింద్ర గుర్రె. ఎక్కడి నుంచి హడావిడిగా వస్తున్నావు? అయ్యో, రామ 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 రామ. అది మన ప్రేమ్ కోసం ఈ పుస్తకం తేడానికి వెళ్ళాను. సిగరెట్? సిగరెట్ ఎక్కడుంది కదా, ఇది పుస్తకం. సిగరెట్ పుస్తకం. ఈ రోజు టైం బాగోలేదు, పిచ్చెక్కేలా ఉంది నాకు. ఒరే రాము, ఇక్కడ లేడు. అయ్యగారు రూముకి టీ తీసుకెళ్ళు, చక్కెర విడిగా. ప్రేమ్, ఇక్కడే ఉన్నాడు. చంపేశావు కదరా. మనోహర్, అమ్మా, అయ్య బాబోయ్, అమ్మొచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటి ఇలా వేలాడదీశారు? ఇవిగో నీకిష్టమైన లడ్డూలు. అమ్మా, అక్కడుంచు, తర్వాత తింటాను. నా చేత్తో నేనే పెడతాను. మనోహర్, నోరు తెరు. అరే, మొహేమిటి అలా ఉంది? ఆ? నోరు తెరు. అదేమ్మా, అది బాక్సింగ్ చేసాం కదా, అందుకే. ఎందుకురా కొట్లాట్లు మీ ఇద్దరికి? ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, మీ ఇద్దరు కలిసి తినాలి, లేకపోతే కొడతాను. ఈ పొగవాసన ఎక్కడి నుంచి వస్తుంది? నాయనా, ఏదైనా కాలుతుందా? లేదమ్మా, ఏం కలుతుంది? ఏమీ లేదే. ఆంటీ, ఈ పొగవాసన ఇక్కడి నుంచి వస్తుంది ఆంటీ. అరే, గుళ్ళోంచి హారతి తెచ్చావమ్మా? వెళ్ళి వాడకూడా ఇవ్వు.
ఈ హారతి నాకు చాలా అవసరం. సుమా, రక్షించా నన్ను. నువ్వు రాకపోయి ఉంటే ఈ సిగరెట్ తో నేను... రై, నువ్వు కూడా పారేరా. రై, పారేస్తావా లేదా? పారేమను. మనోహరన్నయ్య, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఆరోగ్యానికి హానికరం కదా. ఏరా, తను ఒక్కసారి చెప్పగానే పారేసేవే. అంతేగా, స్నేహం చేస్తే నియమం పాటించాలి. ఈ ఏంటి నేను వెలుపులో వాడతానే. రేయ్ మనోహర్, ఇక నీ వల్ల కాదు, వెళ్ళి అట్టిపడి తిను. మళ్ళీ ఓడిపోయావు. రేయ్, ఇక నువ్వు ఈ గేమ్ ఆట మానేసి. ఏ ఏ, ఇది మూడోసారి నీళ్ళు ఓడిపోవడం. తెలుసులేరా, చావట. నేను చవటని, నువ్వు ఆటగాడివా. ఇంకేమిటి, నేను ఎలాగో ఛాంపియన్. మనోహరన్నయ్య, ఏమిటి, టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారా? లేదమ్మా, మేము ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నాం. రేయ్ తిండిపోతూ. ఆంటీ, కొందరు అబ్బాయిలు తమ ఆట గురించి అంత గర్వపడతారెందుకు? ఎందుకంటే ఈ గేమ్ లో తెలివి చురుకుదనం రెండూ కావాలి. ఇది ఆడపిల్లలకి చేతకానాట. అలాగా, నేనాడి చూపిస్తా. ఆడు తల్లి, ఆడు, నా తరఫున ఆడు. నేను అమ్మగారి పక్కన కూర్చుని వాచ్ చేస్తాను విత్ టీ. ఇది చూస్తే అన్నయ్య రాసిన ఉత్తరంలా ఉంది. అమ్మా, వాడి మొహం చూస్తే ఆటగాళ్ళ ఉందా? లేదు. రేయ్ చాలు చాలురా, 3 సార్లు ఓడిపోయింది చాలు, కానీ రసగుల్లాల పందెం పెడితే గెలుస్తారేమో. ఏమైంది, ఆడవా? తర్వాత ఆడతా. చూడమ్మా, ఆడాలంతా ఇంతే. ముందు ఆడి చూపిస్తానందా, ఇప్పుడు తర్వాత ఏ అమ్మా ఏడుస్తుందేంటి? నాన్న గుర్తొచ్చుంటాడు, అందుకే బాధపడుతుంది. కన్నీళ్లు తుడుచుకోవా? ప్రేమ్, చూడు, కన్నీళ్లు తుడుచుకోవడం లేదు. విచారంతో ఒంటరిగా ఏడవడం ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆరోగ్యానికి హానికరం. వారేవా, వాడు ఒక్కసారి చెప్పగానే కన్నీళ్లు తుడుచుకున్నావే. మరి ఇంకేమిట్రా, స్నేహ నియమాన్ని పాటించింది. రంగా, నా బిడ్డ ఎక్కడున్నాడు? వాడికి ఏమైనా అయిందంటే నిన్ను... ఏమిటి రంగా గారు మౌనంగా ఉన్నారేంటి? గొంతు మోగిపోయిందా? ఎవరైనా తప్పుడు పని చేశారంటే వాళ్ళ ముఖంలో ఆ ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. చెప్పండి, ఎక్కడ వీరి కొడుకు? ఇతని కొడుకు గురించి నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకే కుర్రవాడు. అతను ఈనాడు తన తండ్రిని విడిచి తనదంటూ ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అందుకే నేను గర్విస్తున్నాను. చూస్తారా అతన్ని? ప్రేమ్, హాయ్ అంకుల్, నేను బతికున్నానని ఆశ్చర్యంగా ఉందా? ఏం నవీన్, అదే విధంటే. డాడీ, ఈ రోజు మీ ప్రాణమిత్రుడే మీ అబ్బాయిని చంపాలని చూశాడు. ఆ నింద మావయ్య మీద వేయాలనుకున్నాడు. కాదు కాదు, ఇది అబద్ధం కుమార్ గారు. అంకుల్, ఎవరైనా తప్పుడు పని చేశారంటే వాళ్ళ మొహంలో ఆ ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. కాదు కుమార్ గారు, ప్రేమ్ నా బిడ్డ లాంటి వాడు. నేనెందుకు అలా చేస్తాను? ప్రేమ్ బాబా, వదలను, వదలరా. రంజిత్, నిన్ను నమ్మినందుకు ఇదా నువ్వు చేసింది? నమ్మకం.
ఎవరైతే ఇతరులను గుడ్డిగా నమ్ముతారో ఆ నమ్మకంతో ఆశలు పెట్టుకుంటారో వాళ్ళు చివాట్లు తినాల్సి వస్తుంది మిస్టర్ కుమార్ వీళ్ళలాగా. కొట్టు ఇంకో దెబ్బ. ఎన్నో నెంబర్? 24. అమ్మని కట్టేస్తావరా సిగ్గులేదు. సిల్వర్ జూబ్లీ మీరు చేయండి. వద్దు. కొట్టమ్మా 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 కట్ కట్ కట్. అమ్మవారికి జై. గట్టిగా చెప్పు. అమ్మవారికి జై. చెవు పట్టుకుని చెప్పు. అమ్మవారికి జై. అలా చెప్పు. అమ్మని కడతారా? మనోహర్, వద్దు. వదిలేయ్. డాడీ వెళ్ళు, మన ఇంటి గౌరవాన్ని రక్షించు. అరే రా ప్రేమ్ రా. ఎవరో తెలుసా? వీడు నాకు మేనల్లుడు అవుతాడు, నవీన్. మన దగ్గర Hi. పని నేర్చుకుంటాడు. ఎక్స్క్యూజ్ మీ. ఒకలా చేద్దాం కుమార్ గారు, ఈ సండే నాడు ఇనాగ్రేషన్ పెట్టుకుందాం. Hi. మనం హ్యాపీగా హాయ్ ప్రేమ్. సాటర్డే నేను పార్టీ ఇస్తున్నాను మన నేను చెప్పను ఫ్రెండ్స్ కి. కానీ మా వాడు చాలా నువ్వు రావాలి. ప్రేమ్, సీమ ఆ పార్టీకి నిన్ను పిలిచింది. నన్నెందుకు తీసుకెళ్తున్నా? షట్ అప్. నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ఏ? ఏమంటే ఏం చెప్పను, నేను వెళ్ళను. చెప్పొచ్చుగా. ఎందుకో? ఆ, ఎందుకంటే ఎందుకిట? నేను చెప్పను. తెలుసా, నీవు ఈరోజు భలే హ్యాండ్సమ్ గా ఉన్నావు. హ్యాండ్సమ్? నేను భలే హ్యాండ్సమ్ గా ఉంటాను కదా. నీకు తెలుసా అమ్మ నా గురించి ఏం చెప్తుంటుందో? నేను షేవింగ్ చేసుకుని మెయిన్ రోడ్ మీద వెళ్తుంటే చాలా డాషింగ్ గా ఉంటానట. నీకు బోర్ కొట్టలేదు కదా? అమ్మ నా గురించి ఇంకా ఏమేం చెప్తుందో తెలుసా? నీకు నిజంగా బోర్ కొట్టలేదు కదా? ఆ, అమ్మ నా గురించి పొగిడింది అంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉందన్నమాట. నువ్వేమంటావు? ఉండే ఉండాలి. ఆ, హాయ్ ప్రేమ్, లుకింగ్ గ్రేట్. ఏం చేస్తున్నారు మీరు? మీకు సిగ్గేయడం లేదు ఇటువంటి దారుణాలు చేయడానికి? మీ లేనిపోని సరదాల కోసం ఒక నిర్దోషి ప్రాణం తీయడానికి మీకు ఏ హక్కు లేదు, తెలుసా? మిస్ సుమా, ఈ పావురం నాది. దీన్ని నేను కొన్నాను, నేనే ట్రైన్ చేశాను. దీన్ని మా బావ సరదాగా కాల్చాలి అనుకుంటే అతనికి పూర్తి హక్కు ఉంది. నువ్వెవరు అసలు మధ్యలో మాట్లాడడానికి? ఇవ్వు దాన్ని, లైవ్ గివ్ ఇట్ టు మీ. మరీ శృతి మించుతున్నా. నీ మనసులో అసలు నీ గురించి ఏమనుకుంటున్నా? లిజన్ వన్స్ అండ్ ఫర్ ఆల్ యు బ్లడీ. సీమా, ఏం మాట్లాడేది ఆలోచించి మాట్లాడు. మైండ్ యువర్ లాంగ్వేజ్. రాసుమా, మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. లెట్స్ గో. హాయ్ ప్రేమ్, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ, కూల్ ఇట్ మ్యాన్. స్నేహంలో ఎన్నో ఇలా జరుగుతుంటాయి. కమాన్ సీమా, సుమని క్షమాపణ అడుగు. కమాన్. ఐఎమ్ సారీ సుమా. ఏమైంది?
అసలు సీమ తన గురించి ఏమనుకుంటుంది? మాట తీరే సరిగ్గా లేదు. నీకు బాధ అనిపించిందా? మరి ఇంకేమిటి? ఈసారి ఎందుకని మాత్రం నన్ను అడక్కు. ఎందుకో వెళ్ళి భోజనం తీసురా, బాగా ఆకలిస్తుంది. ఇప్పుడే తెస్తా. తిన్న తర్వాత చెప్పాలి అమ్మగారు నీ గురించి ఇంకా ఏమన్నారో. నాకేం బోర్ కొట్టదు. కాళ్ళు చేతులు కడుక్కొని రా ప్రేమ్, భోంచెద్దు గాని. వద్దమ్మా, నాకు ఆకలేదు. అన్నీ నీకు ఇష్టమైనవే ప్రేమ్, నేనే చేశాను. థ్యాంక్స్ అమ్మా, నాకు ఆకలి లేదు. నీ సామాన్లని మేడ మీద గదిలోకి షిఫ్ట్ చేయించాను. ఎక్కడికి వెళ్తున్నావు? నా సామాన్లు వివేక్ అనే గది నుంచి తీసుకురావడానికి. మీ పెళ్ళైన తర్వాత నువ్వు ప్రీతి ఇక్కడే ఉండాలి ప్రేమ్. అలా నువ్వు ఎలా అనుకున్నావు అమ్మా? అంటే తప్పంతా నాదేనంటావా? అవును, తప్పంతా నాదే. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను, మీకోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించాను. తల్లిగా నాకు ఆ మాత్రం హక్కు లేదా? పూర్తి హక్కు ఉంటుందమ్మా. నీకు నీ బిడ్డల మధ్య భేదభావం ఉండకపోతే. నాకెలాంటి భేదభావం లేదు. వివేక్ తన ఇష్ట ప్రకారమే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళనిచ్చావు కదమ్మా. రేపు నేను కూడా ఇల్లు వదిలి బయటికి వెళ్తే నన్ను వెళ్ళనిస్తావా? ఆపవా అమ్మా? చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మా అందరికంటే ఎక్కువగా వివేక్ అన్నయ్య నిన్ను ఆదరించాడు, అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. మర్చిపోయావా? గుర్తుందమ్మా? ఏ ప్రేమ్ వినోదుల కోసం ఈ రోజు నువ్వు ఇంతగా పోరాడుతున్నావో వాళ్ళిద్దరూ నీకేనాడు దూరం అయ్యింటే వాళ్ళు. కానీ వివేకన్నయ్య చిన్నప్పుడు మా కోసం తన చేతిని కూడా పోగొట్టుకుని మమ్మల్ని కాపాడాడు. సంగీతకు జరిగిన దానికి అన్యాయంగా వివేకన్నయ్య మీద అపనింద వేస్తావా? సంగీతం తలుచుకుంటే మన కళ్ళ మట్టి నీళ్లు వస్తున్నాయి. అరవింద్ బాబు పేరు వింటేనే కోపం వస్తుంది. కానీ అరవింద్ బాబు కంటే మనం తక్కువ తప్పు చేశామా? నువ్వు ఆ రోజు వదిన ఇంటి కొడలకి ఎంత ప్రేమగా తీసుకొచ్చావు. ఇవాళ నీకు తను పరాయిదైపోయిందా? అది కూడా తను తల్లి కాబోతున్న ఇటువంటి సమయంలో. ఇది భేదభావం అవుతా ఇంకేమిటమ్మా? సవతి ప్రేమ అన్నయ్య చూపించలేదమ్మా, నువ్వు చూపించావు. వివేకన్నయ్య సాధన వదినల స్థానం ఎవరికీ దక్కకూడదమ్మా. ఈ ఇంట్లో కానీ, గదిలో కానీ, హృదయంలో కానీ. ప్రేమ్, ఇదే నీ నిర్ణయం అయితే నేను వివేకన్నయ్య స్థానాన్ని, ప్రీతి సాధన వదిన స్థానాన్ని తీసుకోవాల్సి వస్తే వదిన మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నేను అసలు పెళ్లే చేసుకోను. నన్ను క్షమించండి అంకుల్, నేను ఈ పెళ్లి చేసుకోలేను. బాబు, నేను అనుకున్నాను నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటావని. ఎవరైతే అన్నను తండ్రిగాను వదినను తల్లిగాను భావించి గౌరవిస్తారో
వాళ్ళు అన్నావదినుల సంతోషాన్ని సమాధి చేసి దానిపై ఆశాశోధని కట్టుకోలేరు. నువ్వు ఈ నిర్ణయానికి వస్తావని నేను ప్రీతికి ముందే చెప్పానయ్యా. కొంచెం ఆగుతారా? మీరు చెప్పినా కూడా సాధనక్క స్థానాన్ని నేను తీసుకోలేను. కూర్చోండి. మన మధ్య ఏ బంధం లేకపోయినా మనసులో అనుభూతుల్ని పంచుకునే అనుబంధం ఉంది. అవునా? సాధనాకయ్య గురించి దిగులు పడకండి. తన డెలివరీ బాధ్యత నేను తీసుకుంటాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అమ్మా. మామూలుగా నార్మల్ డెలివరీ. జాగ్రత్త జాగ్రత్త. ఏ క్షణంలోనైనా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. కూర్చో కూర్చో. చూసావా, నీకోసం బాబు గారు ఎంత మంచి కనుక పంపించారో. ఈ చిన్ని బాలగోపాలుణ్ణి. ఇది నీకెప్పుడు ఎదురుగా ఉండాలని ఆయన చెప్పారు. థ్యాంక్ యూ భైజా. ఇటివమ్మా. ప్రీతి, థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడ ఉండడం ఎందుకు? వీళ్ళందరూ ఉన్నారు కదా. అక్కయ్య, నేను అఫీషియల్ గా లీవ్ పెట్టే వచ్చాను. నీ డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. అక్క కాఫీ. డాక్టర్ గారు, ప్రీతి అన్ని పనులు వదిలేసి సాధన కోసం ఇక్కడికి వచ్చింది. అలాగే స్వప్న తన కాలేజీ కల్చరల్ ప్రోగ్రాం వదిలేసి ఇక్కడే ఉంది. నాకు ఒక్కరే కాదు, 3 కూతుళ్ళు డాక్టర్ గారు. అన్వర్, ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ అయ్యేలోగా వినోద్ ట్రైనింగ్ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత వాడిని ఇంటికి పంపేయాలి. వినోద్ స్వప్నతో ఇన్ని రోజులు ఆడుతూ పాడుతూ గడిపాడు. కాలం త్వరగా గడిచిపోయింది. కాలచక్రం ఎవరి కోసం ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. ఆ గమనంలో కాలం ఎవరినో ఒకరిని పరీక్షిస్తూనే ఉంటుంది. నాకు అసలే అర్థం కావట్లేదు మిస్టర్ జోషి. మన ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ మొత్తం అర్థాంతరంగా ఆగిపోయింది ఏమిటి? ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు ఉండేవి కదా సార్? ఇంతకు ముందు ఆనంద్ బాబు మేనేజ్ చేసేవారు. నేను ఇప్పుడు మీరు చెప్తున్నవేమీ వినదలుచుకోలేదు. వీలైనంత త్వరగా మన ఫ్యాక్టరీకి ఒక మంచి ఇంజనీర్ని అపాయింట్ చేయండి. ఇలా అయితే మనం తీసుకున్న బ్యాంక్ లోన్ కూడా తీర్చలేం. వెళ్ళండి. హలో, వస్తున్నాను. ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంది డాక్టర్? జ్వరం ఇంకా ఎక్కువగానే ఉంది అరవింద్ బాబు. జ్యోతి గారు చెప్పారు, పిల్లలిద్దరూ కొన్నాళ్లుగా సరిగా భోజనం చేయడం లేదని, సరిగా ఆడుకోవడం లేదని. అవును. సర్లేండి, ఈ మందులు కంటిన్యూ చేయండి. రేపుదయం మళ్ళీ ఫోన్ చేయండి. రండి అరవింద్ బాబు, మీతో కొంచెం మాట్లాడాలి. చూడండి అరవింద్ బాబు, మీ ఫ్యామిలీ డాక్టర్గా నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు పువ్వుల్లాగా చాలా సున్నితమైన వాళ్ళు. వాళ్ళకి ఇంట్లో ప్రేమాభిమానాలు దొరకలేదంటే వాళ్ళ మనసులు వాడిపోతాయి. అదంత మంచిది కాదు. డాక్టర్ గారు, నేను ఇన్ని రోజులు పని ఒత్తిడిలో వాళ్ళ కోసం టైం కేటాయించలేకపోయాను. పైగా చాలాసార్లు చిరాకు పడ్డాను. మీరు నిన్న వాళ్ళ మీద చేయి చేసుకున్నారట. పిల్లలు మొండికేశారు. ఆనంద్ సంగీతుల దగ్గరికి వెళ్తామని
మరి వాళ్ళ కోరిక మీరెందుకు నెరవేర్చకూడదు? మీ వ్యక్తిగత మనస్పర్ధలతో ఇంట్లో సుఖ సంతోషాల్ని బలి చేసుకోవడం న్యాయం కాదు అరవింద్ బాబు. లేదంటే నేనే కాదు, ఏ డాక్టర్ ఏమీ చేయలేడు. రండి బాబు గారు రండి. అమ్మయ్య, అన్ని పనులు అయిపోయాయి. వంట వాళ్ళకి అన్ని పురమాయించాను. కోడలికి సీమంతం ఫంక్షన్ అని చెప్పాను. అన్ని సక్రమంగా జరగాలని చెప్పాను. గుడ్ డే ఎవ్రీవన్. గుడ్ డే. మామయ్య, ఐ హావ్ బ్రాట్ ఫర్ యూ ఫ్రెష్ అండ్ రిఫ్రెషింగ్ టీ. వెరీ గుడ్. ప్లీజ్. వారే వా పూజ, నువ్వు రాజుకి ఇంగ్లీష్ నేర్పించి ఒకేసారి ఇంగ్లీష్ మ్యాన్ గా మార్చేసావు. ఇంగ్లీష్ మ్యాన్ గాడిదకి ఏం తెలుసు గంధం సువాసన. అత్తయ్య, దిస్ ఇస్ ఫర్ యూ టీ విత్ గుడ్ ఫ్లేవర్. ఏంటి? సువాసన గల టీ అత్తయ్య. ఇవ్వు ఇవ్వు. ఓ గోరింటాకు ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఫర్ యూ టీ విత్ వారే వా. బావగారు, ఈ టీ చాలా బాగుంది కదా. ఇంత డబ్బు ఎందుకు వస్తుంది నాన్న? తీసుకో, ప్రొఫెసర్ గారికి ఫోన్ చేయి. అమ్మాయి కాస్త కనుక్కో, మీ అమ్మా నాన్న ఫంక్షన్ కి ఎప్పుడు వస్తున్నారు? హలో, ఎవరు? సమర ఏమిటి? ఉండండి, మీ అక్కయ్య మీతో మాట్లాడతారు. వదినే. హలో, హాయ్ సంధ్య. హాయ్ వుడ్ బి మదర్, హౌ ఆర్ యూ? మమ్మీతో మాట్లాడు. హలో పూజ, ఎలా ఉన్నావు? బహుశా మేము ఫంక్షన్ కి రావడం కుదరకపోవచ్చు అనుకుంటా. రావడానికి కుదరదా? ఇదిగో మావయ్య గారితో మాట్లాడు. నమస్తే కమల్ గారు, ఏమిటి విషయం? అదేనండి, ఈయన కాలేజీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతూ అవుతూ కరెక్ట్ గా అదే రోజున మొదలవుతున్నాయి. ఎవరో ఒకరు రండి. సంజయ్ గారిని కాలింగ్. సంజయ్ గారిని. సంజయ్ పంపండి. ఒక్క నిమిషం, నువ్వు వెళ్తావా అక్క దగ్గరకా? సంజయ్ వస్తుంది. అయితే సరే, రేపు ప్రేమ్ వచ్చి సంజయ్ తీసుకొస్తా. ప్రేమ్, నువ్వు వెళ్తావుగా? వెళ్తొచ్చి నాన్న. సంధ్య, సంధ్య లేమా, త్వరగా రెడీ అవ్వాలి. లే. ఏంటి మమ్మీ? అయ్యో, ఏమిటో నిద్ర? సంధ్య లేమ్మా, ప్రేమ వచ్చే టైం అయింది. మేము వచ్చేసాం. హాయ్. హాయ్ టఫీ. సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ దేనికి? మీరు నా కోసం ఎదురు చూశారుగా, అందుకని. ఎదురు చూసారా? నేను మీకోసం ఎదురు చూడలేదే. అయితే మేడ మీద నుంచి పగలే చొక్కలెక్కెడుతున్నారా? సాధారణంగా అందమైన అమ్మాయిలు అబద్ధం ఆడినప్పుడు ఇంకా అందంగా ఉంటారని. హలో ఆంటీ. బాగున్నారా ఆంటీ? అంకుల్ ఏరి? గుడ్ మార్నింగ్ బాబు. ఆలు కట్లెట్ చనా మసాలా రెడీ. రుచుడు. అంకుల్, ఇది మీరే చేశారా? మీ ఆంటీకి ఫేవరెట్ డిష్ ఇది. రహస్యం చెప్పనా? ఆలు కట్లెట్ చనా మసాలా ఈజ్ ఈక్వల్ టు ఆలు మగలు. 2-3 రోజులుగా మా ఇద్దరి మధ్య మాటలు లేవులే. ఏమంటే? చూడు బాబు,
పూజకు తొలిచూలు సీమంతం జరుగుతోంది కానీ మీరు రాలేకపోతున్నాం. మనవాడు పుట్టగానే దర్జాగా వెళ్దాంలే. ఇప్పుడు కాస్త రుచి చూడు. చూడవాయ్, పర్వాలేదు. ఒక మాట అడగదా, ఇవాళ నాకు పువ్వులు ఇచ్చారే, ఏమిటి విశేషం? బేసికల్ గా సంజయ్ గారు, మనం ఎప్పుడు కలిసినా గొడవ పడుతూనే ఉన్నాం. పువ్వుల కంటే మంచి బహుమతి ఏముంది ఈ పరిచయం పెరగడానికి? సరే ఇది చెప్పండి, అప్పగింతల సమయంలో మీరు నన్ను క్షమాపణ ఎందుకు అడిగారు? మీకు నా మీద ఇంప్రెషన్ కలగాలని. నిజానికి అన్ని విషయాలు చెప్పారంటే మీరు నవ్వుతారు. నవ్వంలే, చెప్పండి. చెప్పమంటే ఆ క్షణం అలాంటిది. మేము ఆ వదిని తీసుకెళ్తున్నాం, మీరు మీ అక్కని సాగనప్పుతున్నారు. వెళ్తూ మీ బాధ కొంచెం పంచుకుందాం అనిపించింది. చూడు టఫీ, నిజం చెప్పే వాళ్ళకి కొంచెం కూడా విలువ లేకుండా పోయింది. నేను మిమ్మల్ని చూసి నవ్వలేదు. అప్పుడప్పుడు ఎదుట వాళ్ళని అర్థం చేసుకోవడంలో పొరపాట్లు జరుగుతుంటాయి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు ఊహించుకున్నట్టుగా లేరు. మరి ఎలా ఉన్నాను? సమయం వచ్చినప్పుడు ఆలోచించి తర్వాత చెప్తాను. చూడండి, మీకోసం వెనక ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్? చూడండి. చాక్లెట్స్? మీకోసమే. ఏంటిది టఫీ? ముందు పూలు, ఇప్పుడు చాక్లెట్స్. ఈ రోజు ఏదైనా విశేషమా? ఇవాళ మొట్టమొదటిసారిగా నా కారు ఫ్రంట్ సీట్ లో ఒక అమ్మాయి కూర్చుంది. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఒక మంచి రోజు వస్తుందంటారు. ఆ విశేషమైన రోజు ఇవాళ నాకు వచ్చింది. సంజయ్ గారు, ఏమైంది? ఇవ్వలేదు. నేనేమో నా సీక్రెట్స్ మీద పంచుకుంటున్నాను, కానీ మీరేమో కామిక్స్ చదువుకుంటున్నారు. ప్రయాణంలో చదవడం రాయడం కూడదు, సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్ళాలి. ఏంటపి? ఎస్, నిజానికి ఏ రోజు మీరు మేడ మీద పాడుతుండగా నేను చూశాను, అప్పుడే మీ సింగింగ్ ఫ్యాన్ అయిపోయాను. మీ సీక్రెట్స్ నాతో షేర్ చేసుకోండి, నేను ఎవరికి చెప్పను. ఇంకోసారి. ఏ? ఇప్పుడు నా గొంతు బాగాలేదు. టఫీ, ఈవిడ మూడో కామిక్ తీసేలోగా చక్కటి ఇంప్రెషన్ కలిగి తీరాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Let's start the fun. కలయో లేక మాయో అయితే ఇది ఏంటో. ఈ పిల్లగాలి చేసింది మహిమ, ఈ మదిలోనే దాగుంది మహిమ. గాలి కుదురుగా ఉండది, నువ్వు వల వేస్తే లొంగది, ఎలా నువ్వు పడతావో పట్టుకో. ఈ పిల్లగాలి చేసింది మహిమ. అందాల బుల్లెమ్మ పట్నం బాబుత వచ్చింది, ఇంటి నాయుడు బావల్లి ఈడు జోడు బాగుంది. పూలే విసిరింది వసంతం కలికి రాగాలు అనంతం. పూలే విసిరింది వసంతం కలికి రాగాలు అనంతం. మదిలో చేసింది సంకేతం, ఇక్కడే ఉందాము కొన్నాళ్ళు. నన్ను పిన్నడు లేనిరింత పూడోటలో తెలిసి చూడు. ఈ పిల్లగాలి చేసింది మహిమా, మహిమా. ఈ మదిలోనే దాగుంది మహిమా. గాలి కుదురుగా ఉండదా, నీ వల వేస్తే లొంగదా, ఎలా నేను పడతాను చూసుకో.
ఓయ్ పిల్లగాలి చేసింది మహిమా చెప్పవి చెప్పవి బుల్లెమ్మ పుట్టి విప్పవి చిట్టెమ్మ యాడ నుంచి వచ్చావు యాడకు వెళుతున్నావు మాతో కలిసింది ప్రయాణం పలికే ఏకాంతమే గానం మాతో కలిసింది ప్రయాణం పలికే ఏకాంతమే గానం కలిసి సరికొత్తగా స్నేహం ఇంకా ఏమౌనో ఏమో మరి ఇంత దూరము నాతో ఎలా వచ్చినావే మెర జన ఈ పిల్లగాలి చేసింది మహిమా మహిమా ఈ మదిలోనే దాగుంది మహిమా గాలే కదురుగా ఉండదే నువ్వుల వేస్తే లొంగదే ఎలా నువ్వు పడతావో పట్టుకో ఈ పిల్లగాలి చేసింది మహిమా చాక్లెట్ ఓ చాక్లెట్ థ్యాంక్ యూ రండి రండి ఎలా ఉంది? తమరికి నిజంగానే ప్లే చేయడం వచ్చా లేక పోజ్ ఇచ్చారా నేను బాగా ప్లే చేస్తానని అందరూ అంటారు నిజమో కాదు మీరు విని నిర్ణయించండి ఓ మర్చిపోయాను అక్క మీకిమ్మని గిఫ్ట్ పంపింది వదినా నేను వద్దంటూనే ఉన్నాను తానే వినలేదు చూడండి వావ్ బ్రూచ్ ఇది మీరు కోటుకు పెట్టుకొని తిరిగితే గర్ల్ ఫ్రెండ్స్ మీ వెంట పడతారు సంజయ్ గారు ఇది మీ చేతనే పెట్టండి లేవండి ఆ? మ్మ్. సారీ గుచ్చుకుందా మరి ఊరికి ఊరికి వెచ్చుకుంటే ఇలా ఉంటుంది వెరీ స్మార్ట్ ఏమైంది నిజంగానే గుచ్చుకుంది గుచ్చుకుంటే ఇలాగే ఉంటుంది చిన్నబాబు చిన్నబాబు మిమ్మల్ని అమ్మాయి గారిని లోపలికి రమ్మంటున్నారు నిశ్చితార్థం జరగబోతోంది రండి సంజయ్ గారు లోనికి వెళ్దాం వరస కలవపోతుంది వెరీ స్మార్ట్ వెళ్ళొస్తాను. టేక్ కేర్. అన్నయ్య ఏమైంది ప్రేమ? అన్నయ్య వదిన డెలివరీ ఇప్పుడు అప్పుడు అన్నట్టుంది ఇలాంటప్పుడే నువ్వు వదిన దగ్గర ఉంటే బాగుంటుంది ఈ సమయంలో వదిని ఒంటరిగా వదిలి నువ్వు నా కోసం పాడుపెడతాను అదా సంగతి. రా చెప్తా. పూజ చూసావా నీ మరిదేమంటున్నాడు? ఏమన్నావు ప్రేమ్ ఏమన్నాడు నీకు డెలివరీ ఎప్పుడో అప్పుడో జరగచ్చట, కానీ ఈ సమయంలో వీడి మూలంగా నేను ఫారెన్ వెళ్తున్నానట. ప్రేమ్ మావయ్య గారితో పాటు మా అందరికలా ఒకటే నువ్వు ఈ ప్రపంచంలో గొప్పవాడి అవ్వాలి పేరు ప్రతిష్టలు సంపాదించాలి ఆ కళ నిజం చేయడానికే మీ అన్నయ్య వెళ్తున్నారు ఇక నా సంగతి అంటావా
నువ్విక్కడుండగా నాకు ఏ విషయంలోనైనా లోటుంటుందా? మరిదిని మించిన స్నేహితులు వదినికి ఎవరుంటారు చెప్పు. పదన్నయ్య. ఆహాహా టేస్ట్ చాలా బాగుంది. పకోడీలు ఏం చేశాను? ఆహా, మనం చేసాం ఆనంద్ బాబు. మీరింత బాగా వంట చేస్తారని నాకు తెలీదు. ప్రేమ్ బాబు, ఇది కొంచెం రుచి చూసి చెప్పు ఎలా ఉందో. వద్దక్కయ్యా ప్లీజ్. ఏమైంది? ఇవాళ మొదటిసారి మా బలవంతం మీద ప్రేమ్ బావకి ఎంతో ఇష్టమైన హల్వా చేసింది. కానీ ఇప్పుడు వడ్డించడానికి సిగ్గుపడుతోంది, ఎందుకంటే బాగుందో లేదోనని. అది బాగుందా లేదన్న సర్టిఫికెట్ ప్రేమ్ భావిస్తాడు. తీసుకొచ్చి వడ్డించు. రా. వావ్, 1 సెకండ్. వీడియో కూడా రెడీగా ఉంది. షూర్, వడ్డించు. వెరీ గుడ్ వదిన. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? చాలా బాగుందా బావా? చాలా బాగుంది. ఇంకొంచెం తిను. తింటా. తింటాను ఏమిటి, తినాల్సిందే. అన్నయ్య మొహం కూడా అల్వాలాగే సిగ్గుతో ఎలా ఎరబడిపోయిందో. 1 పోస్ట్ ప్లీజ్. కమాన్ కమాన్ రండి పిల్లలు రండి, తాజా తాజా జాంపళ్ళు. కమాన్ 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 రండి, కమాన్. కోడలి పిల్ల, మా రామాపురంలో మీకు ఏసంలోను బాసలోను తెలంగాణ సొగసు మస్తుగా కనపడుతుంది. ఎట్లానంటే నేను చూడబడితే నా మనసులా భలే సంతోషంగున్నది. ఏ రఘువీర్, కోడలికి ఏం చెప్తున్నావు? అరే పిన్ని, నా కోడలు విదేశాల నుంచి వచ్చింది. నేను ఆమెకు మన గ్రామం గురించి చెప్తాడా మళ్ళా. ఇట్లా చూడమ్మా, నేను విన్నదేంటంటే మీ పెద్ద నగరాల్లో ఉన్న వాళ్ళు బిజీగా ఉంటుండ్రని, ఆరాంగా వాళ్ళు బువ్వ తినేటందుకు కూడా సమయం ఉండదని. అందుకే నగరంలోని వాళ్ళు సెలవుల్లో గ్రామాలకు వస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే వాళ్ళకి మనశ్శాంతి దొరుకుతుంది. మామ, వదిలేసి వచ్చాం మేము ఆ నగరాల్ని. మోస్ట్ వెల్కమ్ వినోద్ బాబు, మోస్ట్ వెల్కమ్. ఒక్క మాట చెప్తాను వింటారా? ఈ పల్లెటూళ్ళలో ఏముంది నా బొంద, విమానాలు రావు, మొబైల్ ఫోన్లు లేవు, ఎప్పుడు చూసినా కరెంటు పోతూ ఉంటుంది. అంకుల్, వదిలేసి వచ్చాం ఆ సౌకర్యాల్ని. గుడ్ మార్నింగ్ మామ. అంకుల్, మేము అలా వాకింగ్ వెళ్ళొస్తాం. ప్రేమ్, వస్తున్నానయ్యా. రా బాబా. మీరు వెళ్ళండి బావగారు. ఇవాళ నేను కిచెన్ లో లేడీస్ హెల్ప్ చేస్తున్నాను. కమ్సోన్ కమ్సోన్ బ్రదర్. తమరు కూడా వాకింగ్ కి వెళ్ళాలి. ఎవరు చెప్పారు? అదే ఇందాక వెళ్తానని నువ్వే చెప్పావుగా. అరే లేదు లేదు, అయ్యగారు బుద్ధిమంతుడైనట్టుంది. లేదంటుంటే. బాబు పెడదాం పద. అనయ్య, పెదనయ్య, వాకింగ్ అని మొదలెడితే అది రన్నింగ్ అయిపోయింది. వెనక్కి వెళ్దామా? ఇంకొంచెం దూరం వెళ్దాం. మన ఫ్యాక్టరీ పని ఎంతవరకు వచ్చిందో ప్రేమకు చూపిద్దాం. పద ప్రేమ్. పదండి స్వామి. ఇదే మన ఫ్యాక్టరీ సైట్ ప్రేమ్. చూడు, ఇంకొద్ది నెలల్లో ప్రొడక్షన్ మొదలవుతుంది. వెరీ గుడ్ పెద్దనయ్య. అనయ్య, ఫ్యాక్టరీ ప్రోగ్రెస్ ని మన దగ్గరికి వెళ్ళి రేపు ఎల్లుండో చూద్దాం. చలికి కాళ్ళు చేతులు ఉడికిపోతున్నాయి. సరే, కాసేపు ఇక్కడే కూర్చుందాం. ప్రేమ్, ఫ్యాక్టరీ ప్రొడక్షన్ మొదలైతే నాన్నగారు చాలా సంతోషిస్తారు కదా. ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదన్నయ్య. పెదనయ్య, వాడికి ఆకలేస్తున్నట్టుంది. ఏమన్నయ్య? వినోద్, నువ్వు కాసేపు రన్నింగ్ చేసిరా, నేను కొంచెం ప్రేమతో మాట్లాడాలి. అవేవో ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా, తీరిక టిఫిన్లు గిఫిన్లు తింటూ. వినోద్, ఎటువైపు వెళ్ళాం? ఇటు బాగా ఎత్తుగా ఉంది, ఇటైతే ఈజీ. ఏమైంది ప్రేమ్? అన్నయ్య, పేదవాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ కష్టాలను చూసినప్పుడు, వాళ్ళ నిస్సహాయతను చూసినప్పుడు ఎప్పుడైనా నీకేం అనిపించలేదా? ఇవన్నీ ఎందుకని? ఎన్నోసార్లు నాకు నా చదువు, నా మాస్టర్స్ డిగ్రీ అర్థాలను అనిపించాయి.
నువ్వు జీవిత సత్యాల నుంచి పారిపోలేవు ప్రేమ్. అయినా నువ్వు ఇలా ఆలోచించడం వల్ల ఎవరి బాధలైనా సమస్యపోతాయా? అంతగా నీకు ఎవరి బాధనైనా పంచుకోవాలనుంటే నా మాట విని ఓ పంచే, ఇతరుల కోసం చేతనైనంత సేవ చేయి. ఈ ప్లాన్ని చూడు. దీన్ని కట్టడం ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు ఈ గ్రామంలో కరెంట్ అనేది పోదు. ఇది నాన్నగారి కల. ఈ గ్రామాభివృద్ధి కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఆ కలని మనం నిజం చేద్దాం. ఇప్పుడు నువ్వు జీవితంలో చేయాల్సింది చాలా ఉంది ప్రేమ్. బాగా మనసు పెట్టి చదువు. ఇప్పుడు నీ కర్తవ్యం అదే. ఇంకో కర్తవ్యం కూడా ఉంది. ప్రీతి కోసం చేయాల్సింది. ప్రేమ్, ఆ అమ్మాయి సర్వస్వం వదులుకొని వచ్చింది నీకోసం. నీకెలా ఇష్టమైతే అలా ఉంటుంది, అలా మాట్లాడుతుంది. బదులుగా కేవలం కాస్తంత ప్రేమ కోరుకుంటుంది. నాకు తెలుసు నీ హృదయంలో ప్రీతి పట్ల చాలా ప్రేమ ఉందని. కానీ నీ మనసులో దాచుకున్న ప్రేమని బయటికి తెలియజేయాలి. నీ మనసులో మాటని పెదవుల మీదకి రాని. అప్పుడు చూడు ప్రీతి మొహం ఎలా కలకలలాడుతుందో. మీ మాటలు పూర్తయ్యాయా లేదా? పూర్తయ్యాయి. థ్యాంక్ గాడ్. సీరియస్ మ్యాటరా? లేదు, నీ టైం వస్తుందిగా, అప్పుడు నీకు చెప్తాను. థ్యాంక్ గాడ్. ఆహాహా, టేస్ట్ చాలా బాగుంది. పకోడీలు ఏం చేసావు నువ్వు? ఆహా, మనం చేసాం ఆనంద్ బాబు. మీరింత బాగా వంట చేస్తారని నాకు తెలీదు. ప్రేమ్ బాబు, ఇది కొంచెం రుచి చూసి చెప్పు ఎలా ఉందో. వద్దక్కయ్యా ప్లీజ్. ఏమైంది? ఇవాళ మొదటిసారి మా బలవంతం మీద ప్రేమ్ బావకి ఎంతో ఇష్టమైన హల్వా చేసింది. కానీ ఇప్పుడు వడ్డించడానికి సిగ్గుపడుతోంది, ఎందుకంటే బాగుందో లేదోనని. అది బాగుందా లేదన్న సర్టిఫికెట్ ప్రేమ్ భావిస్తాడు. తీసుకొచ్చి వడ్డించు. రా. వావ్, 1 సెకండ్. వీడియో కూడా రెడీగా ఉంది. షూట్, వడ్డించు. వెరీ గుడ్ వదిన. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? చాలా బాగుందా బావా? చాలా బాగుంది. ఇంకొంచెం తిను. తింటా. తింటాను ఏమిటి, తినాల్సిందే. అన్నయ్య మొహం కూడా అల్వాలాగే సిగ్గుతో ఎలా ఎరమడిపోయిందో. 1 పోస్ట్ ప్లీజ్. ఎస్ సార్, రెడీ. ఉండని మళ్ళా నాకు సిగ్గేస్తున్నది భయ్. ఎందుకలా సిగ్గుపడతావు రఘుబాబాయ్? అన్న వదినతో పాటు నీ మొహం ఫోటో తీసుంటా కాదు. మొహం కాదు, మొగం అనాలి. నీ మొగమా? ఓకే రెడీ. ప్రేమన్నయ్య, పిక్నిక్ సామాన్లు బస్సులో పెట్టించు. హల్వా చాలా బాగా చేశావు. మొట్టమొదటిసారి చేశాను, నచ్చుతుందో లేదనని భయపడ్డాను. ప్రీతి, నా కోసం మళ్ళీ చెయ్యి. ప్రేమన్నయ్య, రైడింగ్ వదిలేసి ఇక్కడికి వచ్చాయి. మేము ఇక్కడ 1000 సంవత్సరాల కింద రాజుగారి లవ్ లైఫ్ డిస్కస్ చేస్తున్నాం. త్వరగా వచ్చాయి. రాజుగారికి ఎంతమంది రాళ్ళు ఉండేవాళ్ళు? 100 మంది. 100? చూద్దామా? అంటే 100? చూడు వినోద్ బాబు, ఎంత అదృష్టవంతుడో. నిజం చెప్తున్నాను బాబు గారు, నేనైతేనా. ఎక్స్క్యూజ్ మీ, ఫుల్ హిస్టరీ ప్లీజ్. అక్క, ఇదే రాణుల అంతఃపురం. రాజుగారి భార్యల్లో ఆఖరి భార్య, ప్రపంచంలోని అందరికంటే అందగత్తెట. ఆమె రోజు చెలికత్తెలతో ఇక్కడకొచ్చి తన చక్కని గొంతుతో పాడుతూ నాట్యం కూడా చేసేదట.
థ్యాంక్ యూ. ఇది తెలుసాక ఆమె స్వరానికి మువ్వల సబ్బడికి మైమరిచిపోయి వందల కొద్ది నెమళ్ళు ఆమెతో నర్తించేవట. ఆ నెమళ్ళు ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తాయా ఆంటీ? పైన ఆకాశంలో మేఘాలు ముసిరినప్పుడు మహారాణు లాంటి అందమైన లేడీస్ ఎదురుగా ఉన్నప్పుడు నెమళ్ళు ఉద్యానవనానికి కాక ఇంకెక్కడికి వెళతాయి? వా బావగారు, రొమాన్స్ కంటిన్యూ చేయండి. కమింగ్. మమ్మీ అటు చూడు. వావ్. ఏంటి నెమలా? కాదు ఏనుగు, చూడు. ఏనుగా? ఈ ప్రేమ అనే విచిత్రమైన వ్యక్తి ఒక్కోసారి గుర్రం మీద వస్తాడు, ఒక్కోసారి ఏనుగు మీద వస్తాడు. రా మనం కూడా ఏనుగు మీద సవారీ చేద్దాం.